హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఏపీ పాలిసెట్ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. ఆ డేట్స్ ఏంటి ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకుందాము. అలాగే మీకు వచ్చేసరికి 3 years డిప్లొమాలోని ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా అడగండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నేను డిప్లొమా కంప్లీట్ చేశాను ఇప్పుడు, కాబట్టి మీకు 3 years ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా అడగండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యూట్యూబ్ ఓపెన్ చేసేసి అందులోని యూట్యూబ్ సెర్చ్లోని తెలుగు మిస్టరీస్ అండ్ ఎడ్యుకేషన్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది. లోగోతో మీకు లోగో కనబడుతుంది కదా, ఈ లోగోతో డిస్ప్లే అవుతుంది. మీరు ఏం చేయాలంటే జస్ట్ వీడియో ఓపెన్ చేసేసి ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకన్ కనబడుతుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. బెల్ ఐకన్ మీద ట్యాప్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడితే మీకు తప్పకుండా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఎన్ని లైక్స్ వస్తే నాకు అంతమంది చూస్తున్నారు అనేది థాట్ ప్రాసెస్, వ్యూస్ కాదు, నాకు లైక్స్ అనేది మెయిన్. ఎందుకంటే లైక్స్ కొద్దిగా ఎక్కువ వచ్చాయంటే ఓకే, మనకి ఈ కంటెంట్ చూసే చాలా మంది ఉన్నారు, తప్పకుండా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈ కంటెంట్ అనేది మనం రెగ్యులర్గా అప్డేట్ చేయాలి అనేది నాకు తెలుస్తుంది అనమాట. మీరు లైక్ చేస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది నా దగ్గర నుంచి మీరు రాబట్టుకోగలరు అనమాట. ఇప్పుడు మనం పాలిసెట్కి వెళ్ళిపోదాం. మెయిన్ ఈ పాలిసెట్ అనేది ఈ వెబ్సైట్లో మీకు కౌన్సిలింగ్ అనేది అంతా జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేయాలంటే జస్ట్ మీ గూగుల్ సెర్చ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఏంటంటే appolicet.nic.in అని కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ ఉంది కదా appolicet.nic.in, దీన్ని మీరు సెర్చ్ చేసేసారంటే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఏంటంటే ముందు మనకి ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్లో మీరు ఏం చేశారు, ఆ ప్రాసెసర్ ఫీజ్ పే చేసేసారు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, క్యాండిడేట్ లాగిన్ అండ్ ఆప్షన్ ఎంట్రీ. తర్వాత మీరు ఏంటంటే మీకు సంబంధించిన ఆప్షన్స్ అనేవి సేవ్ చేసుకున్నారు. అలాగే తర్వాత క్యాండిడేట్ లాగిన్ అయ్యి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసేసి మీ అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్అవుట్ తీసుకొని మీకు ఏ కాలేజ్ వచ్చిందో అక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేశారు అనమాట. ఇప్పుడు ఈ ఫైనల్ ఫేజ్లో మీరు ఏం చేయాలి అని అంటే ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వక్కర్లేదు. ఈ స్టెప్స్లో మీరు ఏం చేయాలి అని అంటే మీరు ఎక్కడ నుంచి ఈ స్టెప్స్ కంటిన్యూ చేయాలి అని అంటే క్యాండిడేట్ లాగిన్ అని మీకు కనబడుతుంది కదా, థర్డ్ స్టెప్ 1 2 3, ఈ 4th స్టెప్ అనమాట. క్యాండిడేట్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేస్తే మళ్ళీ మీరు నెక్స్ట్ ఇంకేమైనా బెస్ట్ కాలేజెస్ అండ్ మీకు మంచి నచ్చిన కాలేజ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్ మిస్ అయిపోతే మీరు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు కూడా మంచి కాలేజ్ దొరికే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ అసలు ఏంటి రిలీజ్ అయింది అనేది చెక్ చేద్దాం. ఇక్కడ మీకు ఆ ఏపీ పాలిసెట్ 2019 ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. న్యూ అని బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్, దీని మీద ట్యాప్ చేయగానే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. పీడిఎఫ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏపీ పాలిసెట్ 2019 అడ్మిషన్ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్, మీకు ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వాళ్ళు మీకు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్లోని పాల్గొంటారో వాళ్ళు సెకండ్ ఫేజ్లో పాల్గొనవచ్చు, నో ప్రాబ్లం. అలాగే ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో మిస్ అయిపోతే మీరు సెకండ్ ఫేజ్లోనే పాల్గొనవచ్చు. అంటే మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్కి వెళ్ళకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు. అలాగే నేను ఫస్ట్ ఫేజ్కి వెళ్ళాను, సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చు. మీకు మళ్ళీ కౌన్సిలింగ్ అనేది చేయించుకోవచ్చు. మీ కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసరికి ఇక్కడ డేట్ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్, అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అంతా 16/7/2019 నుంచి 18/7/2019 వరకు ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ నుంచి అంటే ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ నుంచి ఎండింగ్ వరకు చేయాలని వాళ్ళకి ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మీరు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయాయి, మాకు అక్కడ కూడా కాలేజ్ వచ్చింది, ఇంకా నేను బెస్ట్ కాలేజ్ మారాలనుకుంటున్నాను, నాకు నచ్చిన కాలేజ్ వెళ్ళాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఎక్కడికే వెళ్ళక్కర్లేదు. జస్ట్ మీ కంప్యూటర్ కానీ మీ ల్యాప్టాప్ మీ మొబైల్ ఏది ఉంటే అందులోని మీ ప్రీవియస్ అంటే ఓల్డ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ అలాగే మీ లాగిన్ ఐడి అనేవి గుర్తుపెట్టుకునే ఉంటారు. సేమ్ మీ లాగిన్ ఐడి, మీ పాస్వర్డ్, మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మీ ర్యాంక్ అనేది ఇచ్చేసేసి లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది అనమాట. లాగిన్ అయిపోయి సేమ్ అక్కడ మీకు డిస్ట్రిక్ట్స్ అడుగుతాడు, డిస్ట్రిక్ట్స్ పెట్టేసుకొని తర్వాత అక్కడ మీరు క్లియర్గా మీకు ఏ కాలేజ్ కావాలి అనేది పెట్టేసుకొని మీరైతే ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ చేసేవచ్చు అనమాట. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత మీకు 2 to 3 డేస్లోని మీకు అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్ పట్టుకెళ్ళి మీకు ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీకు అడ్మిషన్ అనేది వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్ అనమాట. మీకు వచ్చేసరికి డేట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 16/7/2019 to 18/7/2019 మీకు డేట్ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సైజ్ ఆప్షన్స్ అనేవి క్లియర్గా జరుగుతుంది. అది కూడా ర్యాంక్స్ వచ్చేసరికి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఏ ర్యాంక్ అయినానో ఈ డేట్స్లోని వెళ్ళి మీరు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏముంది అని అంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ఎవరైనా స్పాట్ అడ్మిషన్స్ మీన్స్ ఎవరైనా పాలిసెట్ రాయకుండా పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అని వాళ్ళు మాత్రం
తప్పకుండా మీరు స్పాట్ అడ్మిషన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లింక్ అనమాట appolycet.nic.in అని. ఈ వెబ్సైట్ లో మీరు 29/7/2019 నుంచి మీకు స్పాట్ అడ్మిషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. 29/7/2019 నుంచి మీకు అయితే స్పాట్ అడ్మిషన్స్ లో మీ కాలేజ్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫైనల్ ఫేస్ అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.